విశాఖపట్నంలో జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. మిథిలాపురి ఉడా కాలనీలో మద్యం షాపులు ఏర్పాటు చేయడంపై నిరసనకు దిగారు. దేవాలయాలు, స్కూల్స్, కాలేజీలు, ఐటీ సంస్థలు ఉన్న ఏరియాలో మద్యం షాపులు పెట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనావాసాల్లో మద్యం షాపుల ఏర్పాటుతో సిటీలో క్రైమ్ రేటు పెరుగుతుందంటున్నారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో ఉన్న మిథిలాపూర్ కాలనీలో మాకు వైన్ షాప్ వద్దు, ముఖ్యంగా గుడి బడి ఉన్న చోట అనుమతులు లేకుండా వైన్ షాప్ పెడుతున్నారని కూడా మహిళలు ఆందోళన దిగారు. అయితే మగవైపు ఇంకా మద్యం బాబులు పూర్తిగా కూడా ఇక్కడ విచ్చలవిడిగా తిరుగుతూ అనేక ఇబ్బందులు గురి చేస్తారన్న నేపథ్యంలో మా కాలనీలో వైన్ షాప్ వద్దంటూ కూడా మహిళలు ఆందోళన చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంత మహిళలు ఉన్నారు, వాళ్ళు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి దేనికి ధర్నా చేస్తున్నారు, మీకేం కావాలి? ఇది మధురవాడ ఉడా కాలనీ అండి, మిథునాపూర్ కాలనీలో. ఇది ఒక ప్రత్యేకమైన కాలనీ. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు, జీవీఎంసీ వాళ్ళు మాకు ఏదైతే అవార్డు కూడా ఇచ్చారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే శుభ్రత, పరిశుభ్రత అవనియండి, ఏ విషయంలో అవనియండి అవార్డు కూడా ఇచ్చారు. మేము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేము వినాయకుని పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వినాయకుని పెడుతున్నాం. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అని లేదండి, మాకు తెలిసినప్పటి నుంచి మేము పెడుతూనే ఉన్నాం. ఇలా ఇక్కడ మేము పెడుతున్నాం. పిల్లల స్కూళ్ళు బస్సులు ఇక్కడ ఆగుతాయండి, స్కూల్ బస్సులు ఇక్కడ ఆగుతాయి. చిన్నపిల్లల స్కూళ్ళు అన్ని చుట్టుపక్కల 4-5 చిన్నపిల్లల స్కూళ్ళు ఉన్నాయండి. అలాగే బ్యాంకులు ఉన్నాయి, గుడి ఎదురుగా ఉంది. అన్నిటికీ మధ్యలోన రాత్రికి రాత్రే లేచిపోతున్నది ఏదైనా ఉందంటే అది మద్యం దుకాణం అండి. ఇలా మద్యం దుకాణం ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఇచ్చుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఉయ్యాల్లో ఆడుకుంటున్న చిన్న పాప, 9 నెలల పాపని కూడా మానభంగం చేసి తాగిన మత్తులో మానభంగం చేస్తున్న రోజులు ఇవి. అలాంటిది ముసలమ్మను కూడా వదలటలేదు. తల్లి, చెల్లి, పిల్ల అనే భేదం లేకుండా ఎవరు పడితే వాళ్ళని అసభ్యకరంగా చూస్తూ, వాళ్ళని అసభ్యకరంగా మాటలాడుతూ, ఆ మత్తులోన వాళ్ళ వెనకాతలే పడి వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు లాక్కొని పోవడమో, లేదా ఇళ్లల్లో చొరబడి మానభంగాలు చేయడమో, లేకపోతే ఏవి దొరకకపోతే చంపి వెళ్ళిపోవడమో, ఇలాంటివన్నీ క్రైమ్ జరుగుతున్నది అంటే కేవలం మద్యం మత్తులోనే. అలాంటి మద్యం మత్తులోనే ఇక్కడ ఈ దుకాణం పెట్టడం వల్ల కాలనీ వాసులం మేమందరం ఇక్కడ మేము ప్రశాంతంగా ఉండగలమా? మా పిల్లలు స్కూల్ నుంచి క్షేమంగా మేము తీసుకెళ్ళగలమా? కాలేజీలకు వెళ్తున్న పిల్లలు, యువత ఉంటారు, మగపిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు. పక్కదారి పడతారా? లేదండి, పక్కదారి పడతారు. మేము అడుగుతున్నది ఏంటంటే, డిమాండ్ చేస్తున్నది, కాలనీ వాసులుగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని పర్మిషన్ ఇస్తుందా? ఎక్కడా లేని విధంగా ఈ సంవత్సరం మద్యం దుకాణాలకి ఎక్కువ పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు షాపులు అంటే కళ్ళు మూసుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు ఎక్కడైతే అక్కడ పెట్టేయండి అంటే ఇదేమైనా కిరాణా షాప్ అండి? పక్కనే స్కూల్స్ ఉన్నాయి, మేము తీసుకురానందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గుళ్ళు కూడా ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మేము తీసుకురానందుకు కూడా అవకాశం ఏమి లేదు సార్. ఎందుకంటే తాగేసి మొత్తం మీద ఏం చేస్తారో కూడా తెలియదు. అది కొంచెం మాకు లక్ష్యం చూపించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. రైట్, పరిస్థితి పూర్తిగా చూస్తున్నాం. మా కాలనీలో వైన్ షాప్ వద్దు అంటూ కూడా ఇక్కడ మహిళలు ఆందోళన చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఏ విధంగా అనుమతులు ఇచ్చారంటారు, అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు గత 5 సంవత్సరాల పూర్తి స్థాయిలో మిథిలాపూర్ కాలనీ, వడా కాలనీకి సంబంధించి మొదలవాడ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీకి అనేక అవార్డులు వచ్చాయని, చాలా శుభ్రతగా శుభ్రతతోటి మెయింటైన్ చేసి మేము అవార్డులు దక్కించుకున్నాం. ఇలాంటి తరుణంలో మా కాలనీలో వైన్ షాప్ పెట్టి ఇదంతా నాశనం చేస్తారా, క్రైమ్ రేట్ని కూడా పెంచుతారంటే కూడా మహిళలు మనకి ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియోలో షప్పల్ రాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.